గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈ కథలన్నీ వింటున్నారా మీరు? ఈ కథలను వినడమే కాదు, అందులో ఉన్న నీతిని గురించి కూడా తెలుసుకోండి. పిల్లలు, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కథలను చూడమని చెప్పండి. మరి ఈరోజు కథ ఏంటో తెలుసుకుందామా? పూర్వం సిద్ధేశ్వర శర్మ అనే గురువుగారు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలిసి గ్రామ పర్యటన చేస్తూ ఒక్కో గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని ప్రజల మంచి చెడులను గురించి తెలుసుకుని వాళ్ళు జీవితంలో మంచి మార్గంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశాలు చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. అయితే పిల్లలు, ఒకరోజు ఆ గురువుగారు రామనాథపురం అనే గ్రామానికి వస్తారు. ఈ విషయం తెలిసినటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు గురువుగారి దగ్గరకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి, రండి గురువుగారు, మీరు మా ఊళ్ళో కొద్ది రోజులు ఉండండి, మీకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం అంటారు. అయితే గురువుగారు వాళ్ళ ఆతిథ్యాన్ని, ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. వాళ్ళకి ఆశీర్వాదాలను అందజేసి అక్కడి నుంచి ప్రక్క గ్రామానికి వెళ్ళిపోతారనమాట. ప్రక్క గ్రామంలో విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి శిష్యులకి చెబుతారు గురువుగారు. అయితే ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా వీళ్ళని పలకరించరు. అయినా కూడా ఆ గురువుగారు ఏమీ అనుకోకుండా అక్కడున్నటువంటి వ్యక్తుల్ని పిలిచి, మేము ఇక్కడ తలదాచుకోవటానికి కొద్దిగా ఏదైనా స్థలం చూపించగలరా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ఏమీ సమాధానం చెప్పకుండా చాలా అవహేళనగా మాట్లాడతారనమాట. అక్కడ సిద్ధేశ్వర శర్మ గారు వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంకొంతమంది ప్రజలను ఇలాగే అడుగుతారు, మాకు కొంచెం స్థలం ఏదన్నా చూపించండి, మేమిక్కడ తలదాచుకుంటాము అని చెప్పి అడుగుతారనమాట. ఆ ప్రజలు చాలా పొగరుగా సమాధానం చెప్తారు. ఈ శిష్యులకి చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేక గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, మనకు ప్రక్క గ్రామంలో సకల సౌకర్యాలు ఇస్తామన్నారు, వాళ్ళు చాలా మర్యాదగా చూశారు మనల్ని, కనీసం వీళ్ళు మనం అడిగిన దానికి సమాధానం కూడా చెప్పడం లేదు, మర్యాద లేకుండా చూస్తున్నారు, మరి మీరెందుకు ఆ గ్రామంలో ఉండకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకుందామన్నారు, మీ ఆంతర్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటారు శిష్యులు సిద్ధేశ్వర శర్మతో. అప్పుడు ఆ గురువుగారు ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు, సంస్కారం అన్నీ పుష్కలంగా ఉన్నాయి, కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కనీస మానవత్వం కానీ గౌరవ మర్యాదలు కానీ ఏమీ లేవు, వీళ్లకు ఉపదేశాలు చెప్పవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది, వీళ్లకు నాకు తోచినటువంటి 4 మంచి మాటలు చెప్పి వీళ్ళని మార్చుతాను, అందుకే నేను ఆ గ్రామంలో ఉండకుండా ఈ గ్రామంలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైందా మీకు అని చెప్పి అంటారనమాట. అప్పుడు శిష్యులు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే గురువుగారు ఎంత మంచి పనులు చేద్దామనుకుంటున్నారు అని చెప్పి ఆ శిష్యులకి చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలు, విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనకు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని మనం నవ్వుతూ గౌరవ మర్యాదలతో పలకరించాలి. మనం మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలి. పెద్దల ఎడల వినయ విధేయతలను కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా పొగరుగా ఉండకూడదు. ఎవ్వరినీ హేళన చేయకూడదు. మన మంచి సంస్కారమే మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా?
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.